సెక్యూరిటీ గార్డుపై దాడి జరిగింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ గేటు తెరవాలంటూ సెక్యూరిటీ గార్డు రవీందర్ తో కొందరు గొడవ పెట్టుకున్నారు. అయితే ప్రాజెక్టు గేటు తెరిచేందుకు సెక్యూరిటీ గార్డు రవీందర్ ససేమిరా అన్నారు. దీంతో సెక్యూరిటీ గార్డుపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు రవీందర్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెప్పనారే తాగుతుందా అరే ఆ బండది ప్లేట్ వెళ్తుందా ప్లేట్ వెళ్తుందా ఎవరికి ఫోన్ చేస్తావు కాళేశ్వరం ప్రాజెక్టు సెక్యూరిటీ గార్డుపై దాడి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ అందిస్తారు. చంద్రశేఖర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడంతో సంవత్సరాల కాలం పైగా దానిపైన రాకపోకలైతే నిషేధించారు. ఒక పక్క ఇటు తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ మన మహారాష్ట్రకు వెళ్లనున్న నేపథ్యంలో కొంత లైట్ వెయిట్ వాహనాలను మాత్రమే కొంత అనుమతి ఇస్తున్నారు. హెవీ వెహికల్స్ కానీ ఒకేసారి ఎక్కువ వెహికల్స్ వెళ్లకుండా అక్కడ సెక్యూరిటీ గార్డ్ ని గేటుని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటిని నియంత్రిస్తూ కొద్దిగా వెహికల్స్ ని అది లైట్ వెయిట్ వెహికల్స్ మాత్రమే పంపిస్తుంటారు. ఇదే క్రమంలో నిన్న కొంతమంది ఆ ప్రాజెక్ట్ మీదకి వచ్చి అటు తెలంగాణ వైపు నుంచి ఇటు మహారాష్ట్రకు వెళ్ళడానికి కోసం కొంత కార్లతో పాటు కొంత బైక్లు కూడా రావడం జరిగింది. దాంతో సెక్యూరిటీ గార్డ్ కొంతసేపు వెయిట్ చేయండి, కొద్దిగా పంపిస్తానని చెప్పినప్పటికీ ఎవరైతే పోచంపల్లికి చెందిన రాజయ్య అనే వ్యక్తి తను బైక్ మీద తనతో పాటు బైక్ డ్రైవింగ్ చేస్తూ ఇద్దరు రావడం జరిగింది. ఒక పక్క కొద్దిసేపు ఆగండి